పార్లమెంట్ సమస్యలు 25 తారీఖు ప్రారంభమైనటువంటి పార్లమెంట్ సమస్యలో ఇప్పటికీ అదానికి సంబంధించినటువంటి అంశం పేరు చెప్పుకొని పార్లమెంట్ యొక్క విలువైనటువంటి సమయం, నిజానికి అది భారతదేశంలో జరిగినటువంటి అంశం కూడా కాదు, అమెరికా చేసినటువంటి కుట్రలో భాగంగా అదాని పైన ఇంకేదో జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు దాన్ని పైన చేసి విలువైన సమయం వృధా చేయడం ఎట్లా చూడొచ్చు? ఇంకెంతకాలం? ఇప్పుడు రాహుల్ గాంధీకి వేరే అంశాలు లేవు. రాజ్యాంగం అన్నాడు, రాజ్యాంగం అయిపోయింది, మహారాష్ట్ర ప్రజలు చెప్తూ కొట్టారు. పచ్చిగా చెప్పాలి అని అంటే సో రాజ్యాంగం మార్పులు ఇవన్నీ అయిపోయాయి. ఒకవైపు హర్యానా, ఆ తర్వాత మహారాష్ట్ర, ఇక మిగిలింది యూపీలో ఏం జరగబోతోంది, కాంగ్రెస్ పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి యాక్చువల్గా ఇక్కడ పెద్ద కుట్ర ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికలకు ముందు అదాని అంశాన్ని బయటికి తీసుకురావాలనుకున్న వాళ్ళు ఎందుకో తీసుకురాలేకపోయారు, వైఫల్యం చెందారు, వాళ్ళకి అది కలిసి రాలేదు సమయం. ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరికీ జార్జ్ సారోస్ నెట్వర్క్, బిడెన్ అధికార యంత్రాంగం సహకరిస్తోందనే విషయం మనందరికీ తెలుసు. సిక్కు అల్లర్ల విషయంలో కానీ, రైతాంగ పోరాట విషయంలో కానీ వీళ్ళందరూ సహకారం అందించారని. సో ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళ అదృష్టం బాగాలేదు, వాళ్ళు అనుకున్నది నెరవేరలేదు. అయినప్పటికీ కూడా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఆయన పదే అదాని గురించి ప్రస్తావించారు. ప్రస్తావించినప్పటికి కూడా ఏది నిరూపణ కాలే. హిండెన్బర్గ్ ని ముందు పెట్టారు, సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఇప్పుడు కేవలం ఒక దేశంలోని కోర్టులో ఆరోపణలు చేయబడ్డాయి, ఆరోపణలు చేసి నోటీసులు ఇచ్చిన దానికి ఆయన్ని అరెస్ట్ చేయలేదంటూ నువ్వు వారం రోజులు పార్లమెంట్ ని స్తంభింపజేశావు. స్తంభింపజేయడం వల్ల ఎవరికి నష్టము? భారతదేశ ప్రజలు ఈరోజు వాస్తవాలు తెలుసుకున్నారు. ఆ వాస్తవాలు తెలుసుకుంటున్నారు, నష్టం మనకే అన్న విషయం అర్థమయ్యే ఈరోజు కాంగ్రెస్ మళ్ళా స్పీకర్ నేతృత్వంలో జరిగిన చర్చలకు ఒప్పుకొని పార్లమెంట్ ని సజావుగా సాగించాలని నిర్ణయించింది. రేపు పార్లమెంట్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం మీద 2 రోజులు చర్చ చేస్తుంది. సో నువ్వేదైతే రాజ్యాంగం అని చెప్తున్నావో ఆ రాజ్యాంగం గురించి ఎలానో పార్లమెంట్ లో చర్చ రాబోతుంది. సో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న విషయాలు ఏమిటి అన్నది ఆ చర్చలో తేలబోతున్నాయి. నీకు ఇంకా భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ఏవి నీకు గుర్తుకు రావట్లా. ప్రజలు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా 3వ మోడీకి అధికారం ఇచ్చారు అంటే ప్రజలు నువ్వు చెప్పేది వినడంలా. మహారాష్ట్రలో మౌలానాల్ని పెట్టి మీరు ఓట్లు గెలిచే ప్రయత్నం చేశారు. ఆ మౌలానా నిన్నగాక మొన్న క్షమాపణ పత్రం విడుదల చేశాడు. సో మౌలానాల్ని పెట్టి మీరు దేశాన్ని విడగొట్టాలని చూస్తే అది వీలు కాలే. ఇంకొక వైపు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల పట్ల ఏం మాట్లాడాలనో మీకు తెలియట్లే. ఇంకొక వైపు జార్జ్ సారోస్ నేతృత్వంలో ట్రస్టులతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుందన్న విషయం బయటకు వస్తే యూనిస్తో రాహుల్ గాంధీ ఫోటో, జార్జ్ సారోస్ తో రాహుల్ గాంధీ ఫోటో వాళ్ళతో ఇవి బయటకు వస్తే దాని గురించి మాట్లాడే ఇది లేదు. ఎందుకంటే గతంలో ఈ రోజు జార్జ్ సోరోస్ నేతృత్వంలో జరుగుతున్న దాన్ని నువ్వు ఇచ్చేసుకునే పరిస్థితి లేదు. ఇంకోవైపు అమెరికాలో నీకు అనుకూల ప్రభుత్వం పోతోంది. ఈ పరిస్థితుల్లో అసహనంతో కాంగ్రెస్ పార్టీ ఈ పనికి దిగిందనే చెప్పొచ్చు. ఇందులో జరిగిన నష్టం ఏంది? పాపం రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు వెనక్కి ఇచ్చారు. స్కిల్ యూనివర్సిటీకి వచ్చిన 100 కోట్లు ఈ రోజు తెలంగాణకు వచ్చే అదానీ పరిశ్రమలు ఆగిపోతాయి. తెలంగాణకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాయి, లేదా ఇంకో చోటకి పోతాయి. అంతకు మించి ఇవేమీ ఆగే పరిస్థితుల్లో లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే రాహుల్ గాంధీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు ఆయన మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో. ఎందుకంటే మహారాష్ట్ర వాణిజ్య కేంద్రంగా ఉంది కాబట్టి నేను వ్యాపారవేత్తల పట్ల ఒక రకంగా అపనమ్మకంతో వ్యవహరిస్తున్నారన్న భ్రమ ఉంది, అది సరైనది కాదు, దీన్ని నేను సరి చేసుకుంటాననే వ్యక్తి మళ్ళా అదే తీరున వ్యాపారవేత్తల్ని అదానీ, అంబానీ వీళ్ళిద్దరు. అంబానీ ఏ రోజుల్లో ఎదిగాడు? అంబానీ మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు తీసుకొచ్చిన సంస్కరణల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని షేర్ మార్కెట్లు వీటి ద్వారా ఆయన ఎదిగాడు వ్యాపార సామ్రాజ్యం. దానికి కారణం నరేంద్ర మోడీ కాదు కదా. అదానీకి కూడా నువ్వు ఫస్ట్ పోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అతను జాగ్రత్తగా దాన్ని వాడుకున్నాడు. కాకపోతే అదానీ అనే వ్యక్తి నరేంద్ర మోడీకి మద్దతుగా గుజరాత్ బిజినెస్ సమ్మిట్ ని విజయవంతం చేయడంలో నిలబడ్డాడు కాబట్టి మీకు అదానీ అనేది ఈరోజు వ్యతిరేకత అనేది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది.
ఆ రోజు మీరు కాంక్లేవ్ సక్సెస్ కాకూడదని ఎన్నో కుట్రలు బన్నారు. అయినా అదాని అక్కడ నిలబడ్డాడు వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు కూడా అదాని మీద మీరు అసహనం, ఇదేమి కొత్త కాదు ఈ అసహనం వ్యక్తం చేయడం. ఎన్ని రోజులు అసహనం చేస్తారు? దానివల్ల ఏమి అదాని స్టాకులు పడిపోవడంలా అంతర్జాతీయ కుట్రలు చేస్తున్నారు. సో రేపు ఈ కేసు కూడా కొత్త ప్రభుత్వం అమెరికాలో వచ్చిన తర్వాత ఉంటుందో పోతుందో కూడా తెలియదు. అధ్యక్షుడికి అన్ని అధికారాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మీరు దాన్ని తీసుకుని వారం రోజులు స్తంభింపజేస్తే ఏమొస్తుంది? వక్ఫ్ బోర్డు మీద మీరు గొడవ చేయాలనుకున్నారు. దాన్ని ముందే ప్రభుత్వం ఆ జేపీసీ గడువుని ఆ బడ్జెట్ సెషన్ల వరకు పొడిగించింది. వక్ఫ్ బోర్డు మీద గొడవ చేయడానికి లేకుండా పోయింది. ఇంకా మీరు గొడవ సృష్టించడానికి ఏం అవకాశం ఉంది? ఒక అదాని అంశం తప్ప ఎన్ని రోజులు అదాని అంశాన్ని మాట్లాడతారు? కేవలం స్వార్థపూరితమైన దీంతో అదాని అంశాన్ని లేవనెత్తుతూ మీరు ఇన్ని రోజులు ఆపడం వల్ల ఎవరికి లాభం చేకూర్చింది? భారతదేశానికి విలువైన సమయం వృధా అయింది. పోనీ మీరు తీసుకున్నది, పోనీ మీకు అనుకూలంగా ఎవరైనా వాణిజ్యవేత్తలు ఉంటే వాళ్ళకి ఉపయోగపడిందా? లేదు. కేరళలో వామపక్షవాదులే అదాని ఎయిర్పోర్ట్ ని అంగీకరించారు, అదాని వింజమం పోర్ట్ ని అంగీకరించారు. వాళ్లే మాట్లాడడంలా. నువ్వు ప్రతిదానికి మాట్లాడితే ఏమొస్తుంది? ఒకవేళ విధానాలు తప్పైతే నువ్వు మళ్ళా ఏమంటాడు రాహుల్ గాంధీ? మేము అదానికి వ్యతిరేకం కాదు, అదానికి అనుకూలంగా విధానాలు చేయడం వ్యతిరేకం. అంటే మీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు. ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి. నువ్వు చేయొద్దని చెప్పు. అనుకూల పెట్టుబడి విధానాలు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అన్ని రాష్ట్రాలు తీసివేయాలి. మేము చెప్పినట్లు పెట్టుబడి పెడితే పెట్టండి, లేదంటే లేదని చెప్పండి. అది చెప్పే ధైర్యం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్రాలకు లేదు. ఆ రాష్ట్రాలు చెప్తే కదా ధైర్యం తెలిసేది ఆ రాష్ట్రాల సంగతి. అది చెప్తాడా? ఈరోజు రేవంత్ రెడ్డి అదాని 100 కోట్లు వెనక్కి ఇచ్చాడు, కానీ అదాని పెట్టుబడులు ఆపగలుగుతాడా? దాని మీద ఇంతవరకు స్పష్టత లేదు. పోనీ 5 ఏళ్ళు ఆపుతావేమో నువ్వు. రేపు ఆ పెట్టుబడులకి ఇతరత్ర పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? అదాని ఇక్కడ కాదు ఇంకో చోట పెట్టుకుంటాడు. వేరే రాష్ట్రాలు ఆపట్లేదు. సో పదే పదే అరిగిపోయిన రికార్డుని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనేది హర్యానా, మహారాష్ట్ర ఇవన్నీ తేలుస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకుని ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టి నిజమైన ప్రజల సమస్య, ఈరోజు ద్రవ్యోల్బణం కానీ లేదా ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద నువ్వు మాట్లాడు. చిన్న మధ్యతర పరిశ్రమలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆ ఇబ్బందుల మీద నువ్వు మాట్లాడు. వాటికి ఏం చేయాలో ఆలోచించు. రైతాంగానికి మంచి ఎలా చేయాలి ఆలోచించు. ఎంఎస్పి ఇవ్వాలని అంటున్నాం. ఎంఎస్పి కాదు సమస్య. రైతు ఎక్కడైనా తీసుకెళ్లి అమ్ముకోగలిగితే ఎంఎస్పి కన్నా ఎక్కువ అతనికి వస్తుంది. దాని మీద నువ్వు మాట్లాడు. కేవలం నీకు అనుకూల విధానాలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి, రేపు ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కేజ్రీవాల్ మిమ్మల్ని వద్దన్నాడు. అయినప్పటికీ కూడా కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు? పంజాబ్ నుంచి రైతాంగ ఉద్యమాన్ని మళ్ళా రెచ్చగొడుతున్నాడు. నిన్నగాక మొన్న నోయిడాలో ఉత్తరప్రదేశ్ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. అది ప్రశాంతమైంది. ఈ రోజు పంజాబ్ నుంచి వస్తున్నారు. ఈ ఢిల్లీ ఎన్నికల సందర్భంగా నీతో కలవడానికి కేజ్రీవాల్ ఇష్టం లేదని స్పష్టంగా చెప్పేశాడు. మరి ఏం సాధించదలుచుకున్నారు మీరు? ఈరోజు నీ చెల్లెలు కూడా ఎంపీ అయింది. ఇప్పటికైనా మీరిద్దరూ ప్రజల పక్షాన ఉంటే ప్రజల సమస్యలు లేవనెత్తితే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలను సమర్థిస్తున్నారంటే నిజం అని చెప్పలేము. నరేంద్ర మోడీ ఆర్థిక విధానాల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఎత్తి చూపించు. జిఎస్టీ ఉంది. జిఎస్టీలో ఇప్పుడు కొత్తగా 28% గ్రూప్ ఒకటి క్రియేట్ చేయమని జిఎస్టీ మండలి, ఆ జిఎస్టీ మండలిలో నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళకి చెప్పు, చేయొద్దురా బాబు, ట్యాక్స్ తగ్గించాలని చెప్పు. వాళ్ళ మద్దతు లేకుండా 28% ఎక్కడి నుంచి వస్తుంది? సో కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి పదే పదే తప్పు చేస్తోంది. ఈ వాటాలు, హామీలు, వీటన్నిటి నేపథ్యంలో ఖర్గే గారు చెంపలేసుకున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో. మీరు హామీలు ఇస్తున్నారు, అవి అమలు కావడంలా బడ్జెట్కి మించి హామీలు ఇవ్వద్దని. తెలంగాణలో పరిస్థితి మనం చూసాం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏంటి, ఎంతవరకు అమలయ్యాయో చెప్పే పరిస్థితి లేదు. అదేమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు, బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది, 1 సంవత్సరమే హనీమూను. ఇప్పుడు నీ ప్రభుత్వం నువ్వు నడిపి చూపించాలి కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందనే ఈరోజు తెలంగాణలో నీకు ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దృష్టి కేంద్రీకరించాల్సింది నిజంగా రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగానన్నా బతికి ఉండాలంటే
ప్రజల సమస్యలు ప్రజల వీటి మీద ఉద్యమిస్తే బాగుంటుంది. ఎంతసేపు ఈ అదాని, ఈ జార్జి సారోసు, రాజ్యాంగం వీటి మీద మాట్లాడితే ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే రిజర్వేషన్లు తీసే పరిస్థితుల్లో లేవు. కులగణన అని మొత్తుకుంటున్నాం. ఆ కులగణన కూడా ఈరోజు ప్రజలు పట్టించుకోవట్లేదు. మరాఠా రిజర్వేషన్లని మీరు రెచ్చగొట్టారు. మరాఠా రిజర్వేషన్లు కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. సో నువ్వు దేన్ని పట్టించుకునే ప్రయత్నం చేస్తావు? ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా కేవలం నరేంద్ర మోడీని తిట్టడం, నరేంద్ర మోడీని ఇచ్చేయడం, నరేంద్ర మోడీని తిట్టే కొంటే ఆయన ఎదిగిపోతున్నాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి. తిట్టే కొంది అదేదో అంటారు కదా భారతదేశంలో, ఆ తిట్లే ఆశీర్వాదంగా మారిపోతున్నాయని. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని ప్రజల సమస్యలను తీసుకుని పోరాడితే మంచిది. ఇలా ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని నేను పార్లమెంట్ నడవనియను, పార్లమెంట్ ఇది చేయనివ్వను అని అంటే ప్రజలే తిరుగుబాటు చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కొన్ని తప్పుల్ని సమర్థవంతంగా నువ్వు ఎత్తి చూపించగలగాలి. అది కూడా ప్రజలకు సంబంధించినవి. నువ్వు ఎందుకు ప్రజలతో కనెక్ట్ కాలేకపోతున్నావు అనేసి కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన. అదాని డబ్బు తింటే ఈరోజు ప్రజల్లో పెద్దగా లేదండి. ప్రజలు ఈరోజు అవినీతిని యాక్సెప్ట్ చేశారు. వాడి కారణంగా 100 ఉద్యోగాలు వస్తున్నాయంటే యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు ఎవడు నీతివంతమైన దీంట్లో లేడనే విషయం ప్రజలు కొంతమేర యాక్సెప్ట్ చేసుకున్నారు. సో నువ్వు పదే ఆ విషయాన్ని చెప్తే మహారాష్ట్రలో నమ్మలేదు. మహారాష్ట్రలో ధారావి గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. బాంబేలో ఏం జరిగింది? ముంబైలో ఏం జరిగింది? మీకు ఒక సీట్ రాలేదు. అందువల్ల ఏంటంటే ఈరోజు ఈ విషయాల కన్నా కూడా నిజమైన సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు పట్టించుకుంటే బాగుంటుంది. లేదంటే ఎన్ని రోజులు ఆఫ్ చేస్తారు మీరు? ఆఫ్ చేసే కొన్ని మీకే వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే బీజేపీకి అడ్వాంటేజ్, కాంగ్రెస్ పార్టీ నడవట్లేదు, నడవనీయట్లేదు, ఏ పని చేయనివ్వట్లేదు అని రోడ్డు మీద చేరి మీకన్నా గట్టిగా ప్రచారం చేయగలరు వాళ్ళు. బీజేపీకి ఉన్న గట్టి మద్దతు ఏదైతే క్యాంపెయిన్ చేయగలిగిన నెట్వర్క్ ఉందో నీ మీద పొరచల్లడానికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తే మంచిది. గ్రహించకపోతే దేశానికి నష్టం, ఆ పార్టీకి నష్టం. రాబోయే రోజుల్లో నువ్వు చెప్పే మాటల్ని ఇంగ్లాండ్ వినదు, రేపు లండన్ లో పోయి చెప్పినా ఎవరు వినేదానికి సిద్ధంగా ఉండరు. అమెరికాలో అయితే అసలు వినరు. ట్రంప్ ప్రభుత్వం నిన్ను గట్టిగా లోపలికి కూడా రానియరు. సో ఇకనైనా విషయాల్లో వాస్తవాలు అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ వాస్తవ ప్రపంచంలో బతికితే బాగుంటుంది. లేదంటే దేశానికి నష్టం.